నైట్ 12:30కి వచ్చిండు. ఇప్పుడు చూడు ఇంకా లేస్తేనే లేస్తలేడు. ఏమండి మీరు ఇప్పుడు నిమ్మలంగా లేచిల్లా? నైట్ ఏ టైంకి వచ్చి ఎట్లొచ్చిలో మీకు గుర్తుందా? నాకెందుకు గుర్తుకులేదే, నేనే వచ్చే 12:30 వరకు వస్తా అని చెప్పేసి 12:30 వరకు వచ్చినా కదా. అదేనండి, నైట్ మీరు పడుకునేటప్పుడు ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చిందో మీకు తెలుసా? నైట్ మీరు తాగేసి వచ్చిల్లు కదా. అంటే ఇక నైట్ బర్త్డే అని చెప్పినా కానీ మా ఫ్రెండ్స్ అందరం కలిసినాం కాబట్టి ఇక తాగమని మా ఫ్రెండ్స్ అంతా ఫోర్స్ చేసి నేను అప్పటికి తాగనని చెప్పేసి అన్న. ఇక ఏదో వాళ్ళ బలవంతం మీద ఒక్క బీరు తాగినాక అంతే. ఒకటి తాగినా రెండు తాగినా అది ఇంపార్టెంట్ కాదండి. అసలు నాకు తాగడమే నచ్చని మీకు తెలుసు కదా, ఎందుకు తాగిల్లు? అదేనే నీ గురించి ఆలోచించని నేను తాగని కూడా చెప్తున్నా మా వాళ్ళకు. కాకపోతే ఇక ఫ్రెండ్షిప్లో ఎట్లుంటుంది చెప్పు, అరే నీ పెళ్ళైనాక మొత్తం మారిపోయినవురా, ఇది రా అని చెప్పేసి అనేసరికి ఇక వాళ్ళ ఫోర్స్ చేయడం వల్ల అట్లా ఒక్కటి తాగాల్సి వచ్చింది అంతే. ఏమండి ఆ స్మెల్ చూసినప్పుడే నాకు అర్థమైంది మీరు ఒకటి తాగినట్లేదు, ఈజీగా ఒక 3-4 తాగినట్టున్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఏంది 3-4? ఒక్కటి తాగితేనే నా తలకాయ తిరుగుతుంది. ఇక 2 తాగితే అసలు నిన్ను అక్కడి నుంచి ఇంటికి రాను బండి నడుపుకుంటా. అట్లాంటి 3-4 అని చెప్పేసి అంటారా? లేదండి మీరు మొత్తం మారిపోయారు. పెళ్ళైన 6 monthsలో అస్సలు తాగలేదు, ఇప్పుడు కొత్తగా తాగడం స్టార్ట్ చేసి మళ్ళీ. మీకు నా గురించి తెలిసి కూడా నా మాట విన్నట్టే విని మీకు నచ్చింది మీరు చేస్తున్నారు కదా. ఎందుకే అట్లా అంటాను? ఏ మాట ఇంట్లో చెప్పు నీది. నువ్వు చెప్పినా అని వినుకుంటే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లనే అంటాను. అయినా నేను వెళ్ళేటప్పుడు నీకున్న అమ్మకి చెప్పే వెళ్ళా కదా. ఫ్రెండ్స్ అందరం కలిసినా కాబట్టి ఏదో వాళ్ళ మధ్యలో ఒక బీర్ తీసుకున్నాను అంతే. దానికి ఎందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాను? నాకు తాగుడు అంటే నచ్చని మీకు తెలుసు కదా అండి, అయినా మీరు తాగేసి వచ్చిళ్ళు. నైట్ అంతా ఆ స్మెల్కి నాకు నిద్ర పట్టలేదండి. అట్లా కాదు, నువ్వు అర్థం చేసుకునే దానివి నువ్వే ఇట్లా అంటే ఎట్లా చెప్పే. నేను ఇప్పుడు పెళ్ళి 6 నెలలు అవుతుంది, 6 నెలల కానీ చెప్పండి తాగినా చెప్పు. ఇవాళ అట్లా బర్త్డే కదా అని చెప్పేసి తాగొచ్చిన దానికి నువ్వు ఇట్లా అన్ని వంకలు పెడతాను ఏంది? ఇన్ని రోజులు మీరు నా ముందు నటించిల్లండి, ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మీరు ఇంకోసారి తాగిల్లనుకో నేను ఇక్కడ ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతా. ఏంది అట్లా అంటాను ఇంటికి వెళ్తా అని చెప్పేసి? ఇంక చిన్న విషయానికి ఎవరైనా ఇంటికి వెళ్తా అని చెప్పేసి అట్లా మాట్లాడతారా? అవునండి నేను ఎంత సెన్సిటివ్ మీకు తెలుసు కదా, తెలిసి కూడా మీరు ఇట్లా చేస్తుంటే నేను ఎందుకు ఉండాలి? వెళ్ళిపోతా మా ఇంటికి. సరేలేవే, ఇక అర్థమైందిలే. ఓకే, ఈ రోజు నుంచి వెళ్ళి ఇక నేను అస్సలే తాగను. ఒకవేళ తాగాల్సి వచ్చినా కూడా నీకు చెప్పి నీ పర్మిషన్ ఇచ్చినా తాగుతా. హ్యాపీయా? మీ బావ ఫ్రెండ్సే తక్కువ, నేను ఇంకో ఫ్రెండే అంటాడు. ఆ ఫ్రెండ్ అని అసలు గనవగలడు. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నా బర్త్డే అని చెప్పి వాడు వచ్చిండు. అలా వచ్చినందుకు మీ చెల్లి అనుమానించడు కరెక్టేనా? అర్థం చేసుకోవాలి కానీ మీ చెల్లి చిన్న చిన్న వాటికి ఇట్లా గొడవ పెట్టుకుని ఎట్లా చెప్పు? అవునా బ్రో, ఇట్లా తాగడం వల్ల ఆఫీస్ కొలుపుతో ఫోన్ మాట్లాడడం వల్లనే గొడవలు స్టార్ట్ అయినాయా? అసలు వాడి చిన్న చిన్నవి పట్టించుకోడు. మీ చెల్లె చెప్పిందని మాత్రం కలవడం కూడా బంద్ చేసిండు. హలో హలో అక్క, బాగున్నావానే? ఏం బాగుండే చెల్లె, మీరందరూ బాగున్నారా? మీ బాగానే ఉన్నాం అక్క. ఎందుకు ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? మీ బావ ఈ మధ్య ఇంటికి లేటుగా వస్తున్నాడే, ఇంకా పైగా తాగొస్తున్నాడు. మళ్ళీ అమ్మాయిలతో కూడా కొలీగ్స్ అనుకుంటే ఫోన్ మాట్లాడుతున్నాడు. బావ తాగుడేంది అక్క? అసలు బావకు తాగితే పడదు కదనే, బావ తాగి ఇంటికి వచ్చిందంటున్నావు. అదేనే చెల్లె, అన్ని కొత్త కొత్త అలవాటు నేర్చుకుంటున్నాడు. నైట్ 12ంటికి ఏదో ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి తాగేసి వచ్చిండు. అవునా అక్క? సరే లేవే, అయినా ఇవన్నీ కామనే కదా. ఒకసారి బావని నిమ్మలంగా కూర్చోబెట్టి మాట్లాడకపోయినావు? బావతో మాట్లాడిందే, ఇంకోసారి తాగనని చెప్పేసిండు కానీ నాకైతే నమ్మకం లేదు. సర్లేవే అక్క, అయినా నువ్వెందుకు బావని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? ఫ్రెండ్స్ పార్టీస్ ఇవన్నీ కామనే కదా. ఇగో చెల్లె, రేపు నీకు పెళ్ళైనాక నా మరిది కూడా ఇట్లా లేట్గా వస్తాడు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది. అక్క నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నావని నాకు అర్థమైందే. నువ్వు కూడా బావకి ఇచ్చే ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. ఈ రోజుల్లో బయట అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లున్నారో మనకు తెలియదు అని చెల్లె. అసలే నేను సెన్సిటివ్ అంటే ఆయన నాకు అనుమానం వచ్చే పనులు చేస్తున్నాడే. అయ్యో అక్క, నీకు పెళ్ళి 6 నెలలు అవుతుంది కదా, నేను సెన్సిటివ్ అని బావకు తెలుసో తెలియదో. నువ్వు కొంచెం బావని కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా. సరే చెల్లె, ఇంట్లో అందరు బాగున్నారా అమ్మా నాన్న? సరే అక్క, నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకు. మేమందరం బాగానే ఉన్నాం కానీ నువ్వైతే జాగ్రత్త. సరే చెల్లె.